ఇంతకుముందు వీడియో తీసేటప్పుడు ఏదో కొద్దిగా డిస్టర్బెన్స్ వచ్చింది. అదే మేమేం కోరుతున్నాం, భారత ప్రజా రైతు సంక్షేమ సంఘం నుండి నదులు అనుసంధానం చేసి ప్రతి రైతుకి నీళ్ళు ఇవ్వమని కోరుతున్నాం. ఎందుకంటే స్టేట్స్కి పవర్ ఇస్తే ఏమవుతుంది, వాళ్ళు ఒకరికొకరు కొట్లాడుకోవడంలో రైతులు నాశనం అయిపోతున్నారు. ఎందుకంటే ఈ అనంతపురంలో ఒక పేద రైతు కుటుంబంలో జన్మించిన వాళ్ళం మేము. తుంగభద్ర వాటర్ వచ్చిన తర్వాత ఆ పంటతో పంటలు పండించుకొని పాడి పంటలతో మేము అభివృద్ధి అయినాం. కాబట్టి ఆ రోజు రేటు ఉండేది 85 వరకు కూడా మాకు రేటు ఖచ్చితంగా వచ్చేది. రాగా ఈ లేనిపోని పథకాలు పెట్టేసి రైతులకు మనుషులు పుట్టక చాలా ఇబ్బంది పడుతున్నారు. ఎంత అంటే చెప్పలేనంత ఇబ్బంది. 1970లో మేము వ్యవసాయం చేసేటప్పుడు ఎంతమంది కావాలంటే అంతమంది మనుషులు పుట్టేవాళ్ళు. అసలు మనుషుల కొరత అనేది లేదు. ఇది ఏమి కాలం అనిపిస్తుంది అంటే ఇది జంపలగడి బంప కాలం అనిపిస్తుంది వాస్తవంగా చెప్పాలంటే. మరి భారతదేశంలో 145 కోట్ల జనాభా ఉంది అంటున్నారు. ఆ రోజు అబ్బబ్బా అంటే 40 కోట్ల జనాభా. ఆ రోజు పుష్కలంగా మనుషులు దొరికేవాళ్ళు, మనుషులు మనస్ఫూర్తిగా పనిచేసేవాళ్ళు. ఇప్పుడు డబ్బులు ఎక్కువైపోయినాయి, పని తక్కువైపోయింది. రైతుల పరిస్థితి చాలా అగమ్య గోచరంగా ఉంది. చిన్న ఎగ్జాంపుల్, నేను ఇంటి దగ్గర ఒక లెట్రిన్ బాత్రూమ్ కట్టించుకోవడానికి 6 నెలలు 7 నెలలు అయింది ఇబ్బంది పడుతున్నాను. చాలా ఇబ్బందిగా ఉంది మనుషులతో. కాబట్టి వాజ్పేయి గారు చెప్పిండే దాన్ని మనం అమలు చేస్తే ఈ భారతదేశం బాగుపడేదానికి అవకాశం ఉంటుంది. భారతదేశంలో ప్రతి ఒక్కరికి కూడా విద్యా వైద్యం ప్రతి ఒక్కరికి కూడా ఫ్రీగా ఇమ్మని చెప్పాడు మహానుభావుడు. మరి ఆయన మాటలు మనం చూచా తప్పకుండా పాటిస్తే మన దేశం బాగుపడుతుంది, మన ప్రజలు బాగుపడతారు, ప్రతి ఒక్కరు కూడా బాగుపడేదానికి అవకాశం ఉంటుంది. ఎప్పుడైతే మనిషి ఒళ్ళు వంగి పని చేసుకోగలుగుతాడో ఆరోగ్యం బాగుంటుంది, డబ్బులు వస్తాయి. డబ్బులకేం కొదవలేదు, బియ్యానికి కొదవలేదు. కాబట్టి మనుషులు కొదవైపోయినారు, పనిచేసేవాళ్ళు కొదవైపోయినారు. మరి ప్రభుత్వాలు ఆలోచన చేసి మేము ఒకటే కోరుతున్నాం, ప్రతి పంటకు కూడా గిట్టుబాటు ధర కావాలని కోరుతున్నాం. ఇంతకుముందు వీడియోలో చెప్పాము 600 రకాల రైతులు పంటలు పండిస్తారని. మరి ఆ 600 రకాల పంటలు కూడా రేటు ముందుగానే ప్రకటించి రైతులు ఏ పంట పెట్టమంటే ఆ పంట పెడతారు. మరి అదే తరహాలోనే గ్రామ సచివాలయాల్లో అగ్రికల్చర్ ఒక వాలంటీర్ ఉంటారు. వాళ్ళని ఏ గ్రామాల్లో ఏ పంట పెడుతున్నారు అనేది వేరు చూసి అదంతా రికార్డు తీసి మండలాలకు పంపించాలా, మండలాల నుంచి జిల్లాలకు పంపించాలా, జిల్లాల నుంచి రాష్ట్రాలకు పంపించాలా, రాష్ట్రానికి పంపించాలా, రాష్ట్రం నుంచి కేంద్రానికి పంపించాలా. కాబట్టి ఏ పంట ఎంత పెట్టాలనేది ప్రభుత్వము ఈ ఏరియాలో ఈ పంట పెట్టాలా, ఈ ఏరియాలో ఈ పంట పెట్టాలనేది ప్రభుత్వం దానికి రైతులకి గైడెన్స్ ఇస్తే తప్పకుండా ఆ పంట పెడతారు. గిట్టుబాటు అయ్యేటప్పుడు ఏ పంట అయినా ఒకటే. ఈ రైతులకు తెలియక అందరూ ఒకే పంట పెట్టి అందరూ నష్టపోతున్నారు. కాబట్టి ప్రభుత్వానికి నమస్కరించి చెప్తున్నాను, ఏ పంచాయతీలో ఏ పంట పెట్టాలా, ఏ జిల్లాలో ఏ పంట పెట్టాలా, ఏ రాష్ట్రంలో ఏ పంట పెట్టాలని చెప్పేసి ప్రభుత్వాలు బేరుజు చేసి ఖచ్చితంగా ఆ విధంగా రైతులకి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వాలని చెప్తున్నాం. అదే తరహాలోనే ప్రతి రాష్ట్రానికి కూడా ఒక ఛానల్ పెట్టేసి 24 గంటలు ఈ పండ్ల రేట్ల గురించి, పంటలు పెట్టాల్సిన గురించి కూడా చెప్పాలని చెప్తున్నాం. హిందీలో ఒక ఛానల్, భారతదేశం మొత్తం మీద ఏ రాష్ట్రంలో ఏ భాష ఉంటే ఆ భాషలో మాతృభాషలో ఒక ఛానల్ ఏర్పాటు చేయాలని చెప్పేసి కోరుతున్నాం. దీంట్లో ఎలాంటి వేరేటి దీంట్లో ఏం చేయకుండా రైతులకు మాత్రమే ఏ పంట పెట్టాలా, ఏమి పంట పెడితే మీకు గిట్టుబాటు అవుతుంది అనేది కనీసం ఒక సంవత్సరంలో గవర్నమెంట్ దీన్ని పూర్తిగా అధ్యయనం చేసి భారతదేశం మొత్తం మీద గ్రామ స్థాయి, మండల స్థాయి, జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయి, రాష్ట్రాలన్నీ కేంద్రానికి పంపడం, ఆ తరహాలో చేస్తే తప్పకుండా ప్రతి రైతు బాగుపడేదానికి అవకాశం ఉంటుంది. రైతులు చనిపోవడానికి కూడా అవకాశం ఉండదు. రైతే రాజు అంటున్నారు. ఎక్కడ రాజు అనేది ఇది నాకు తెలిసిన మట్టితే 100% లేదది ఉత్తమ మాటలే. కానీ ఈ దేశాన్ని కాపాడేది ఇద్దరే, జై జవాన్ జై కిసాన్. ఇప్పుడు జవాన్లు మనకు 24 గంటలు భార్య పిల్లల్ని వదిలి, తల్లిదండ్రుల్ని వదిలి, స్నేహితుల్ని వదిలి ప్రాణాలను తెగించి మన దేశం కోసం వాళ్ళు పనిచేస్తున్నారు. మరి రైతులు పంటలు పండిస్తున్నారు. కాబట్టి దేశంలో మనమంతా ఇంత సుభిక్షంగా ఉన్నామంటే మూల కారణం ఫస్ట్ మన సైనికులే. మన సైనికులందరికీ పాదాభివందనం.
ప్రభుత్వాన్ని మేము ఒకటే కోరుతున్నాం, వాళ్ళు ప్రాణాన్ని తెగించి దేశం కోసం ప్రజల కోసం పనిచేస్తున్నారు, వారికి మంచి పారితోషికాలు ఇవ్వాలని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాం. మరి అదే తరహాలోని మరొక్కసారి భారత్ ప్రజా రైతు సంక్షేమ సంఘం నుంచి మేము కోరేది ఒకటే, నదులు అనుసంధానం చేసే ప్రతి రైతుకు కూడా నీళ్ళు ఇస్తే ఖచ్చితంగా రైతులు మంచి పంట పండిస్తారు, గిట్టుబాటు ధరలు ఇస్తే రైతు బాగుపడతాడు, దేశం బాగుపడుతుంది. ఎందుకంటే 65% ఉంటే రైతాంగము ఎంత మందికి ఉపాధి కల్పిస్తూ ఉందో ఆలోచన చేయండి. ఎందుకంటే ట్రాన్స్పోర్ట్ నడవాలంటే రైతు, మిల్లులు నడవాలంటే రైతు, పెద్ద పెద్ద మాల్స్ నడవాలంటే రైతు, వ్యాపారస్తులంతా బతకాలంటే రైతు. దేశంలో వడలు అమ్ముకునేవాడు బతుకుతాడు, చెనిక్కాయలు అమ్ముకునేవాడు బతుకుతాడు, ఇడ్లీలు అమ్ముకునేవాడు బతుకుతాడు, రైతు బ్రతకలేని పరిస్థితుల్లో ఉన్నాడు. కాబట్టి దయచేసి కనీసం రైతు అంటే కూడా పిల్లల్ని పోయి ఇచ్చేవాళ్ళు కూడా లేరు. దేశంలో చాలా కరువు అయిపోయింది. రైతాంగం అంటేనే భయపడుతున్నారు, కానీ రైతు పండించింది కమ్మగా తింటాం మనం. అప్పుడు రైతు మాత్రం గుర్తుకు రారు. కానీ రైతే రాజు అంటారు. రైతే రాజు అనేది అయితే నాకు తెలిసిన మటుకైతే ఇది 100% కరెక్ట్ కాదు. ఎప్పుడైతే ప్రతి పంటకు గిట్టుబాటు ధర కల్పించి ప్రతి ఎకరాకు ప్రతి రైతుకు నీళ్లు కేంద్రం ఇస్తుందో ఆనాడు రైతు రాజు అవుతాడు. కానీ అంతవరకు రైతు చాలా ఇబ్బందుల్లో ఉన్నాడు. మరణ మృదంగం మ్రోగుతూనే ఉంది భారతదేశంలో. కాబట్టి ఇకనైనా కూడా కేంద్ర ప్రభుత్వం ఆలోచన చేసి, ఇంతవరకు జరిగింది జరిగిపోయింది, ఇకనైనా కూడా మేము చెప్పిన దాన్ని ఫాలో అయితే, అంటే నా అనుభవం ప్రకారం మీకు మేము సంఘం తరఫున మీకు సూచనలు ఇస్తున్నాం. దీన్ని మీరు అమలు చేస్తే ఖచ్చితంగా ప్రతి రైతుకు కూడా నీళ్ళు వస్తాయి, ప్రతి రైతుకు గిట్టుబాటు ధర వస్తుంది. మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మరొకసారి నమస్కారం చేసుకుంటూ ఈ సిస్టాన్ని అమలు చేస్తే ఒక 1 ఇయర్లోనే మన రైతులందరూ బాగుపడతారు, దేశమంతా బాగుపడేదానికి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా మేము కోరేది ఒకటే, కేంద్రం ప్రతి ఒక్కటి కూడా మీ ఆధీనంలో చేయించాలని చెప్పేసి మేము భారత్ ప్రజా రైతు సంక్షేమ సంఘం నుంచి కోరుతున్నాను. మేము అనంతపురం జిల్లా, ఇది మేము ఉండేది లెక్చర్స్ కాలనీ, మా తోటలోనే ఇది మనకు రైతుల కోసం ఒక ఆఫీస్ పెట్టాము. నేను ఇంతకుముందే చెప్పాను, నా పేరు కసిరెడ్డి శ్రీనివాసరెడ్డి, నా నంబర్ 9404030699. నేను దగ్గర ఇటువంటి 300 వీడియోలు తీశాను. మీకు నా వీడియోలు కావాలంటే కసిరెడ్డి శ్రీనివాసులు రెడ్డి వీడియోస్ అంటే వస్తాయి, గూగుల్లో కొట్టండి. చూడాలనుకున్న వాళ్ళు, ఇది కేవలం దేశం కోసం, రైతుల కోసం, ప్రజల కోసం మేము ఉడతా భక్తిగా ఈ భారత్ ప్రజా రైతు సంక్షేమ సంఘం నుంచి పనిచేస్తున్నాం. మరొకసారి రైతులకు, ప్రజలకు అందరికీ నమస్కరిస్తూ సెలవు తీసుకుంటున్నాను.